విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 5 కోట్ల రూపాయలతో రోడ్డులో పక్కన పేవ్మెంట్స్ అట్లాగే బ్యూటీ నిమిత్తం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 3 మంత్స్లో ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ పేవ్మెంట్స్, రోడ్డు కట్ సైడ్ పేమెంట్స్ లేయింగ్, అట్లాగే బ్యూటిఫికేషన్, ఈ రోడ్డు అట్లా గురునానక్ రోడ్డు కూడా, ఆయుష్ హాస్పిటల్ రోడ్డు మొత్తం, అట్లాగే గురునానక్ కాలనీ రోడ్డు మొత్తం కూడా 5 కోట్ల చిల్లర, దాదాపు 5,50 లక్షలు ఏదైనా కానీ మొత్తం వాల్యూ ఆఫ్ ది వర్క్. దాంతో ఈరోజు ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల్లోకి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే అవినాష్ గారు, నేను కలిసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎప్పుడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలు అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్లు సుమారు, అంతేనా, 650 కోట్లు సుమారు ఇప్పటికీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు తూర్పు నియోజకవర్గం అంటే మరి అభివృద్ధి అవినాష్ వల్లే జరుగుతుందని చెప్పి ఆయన యొక్క నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రాంతంలో ఈ కాలనీలన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేశారు, డ్రైన్లు పూర్తి చేశారు, అట్లాగే రోడ్ సైడ్ పేవ్మెంట్స్ కానీ బ్యూటిఫికేషన్ కానీ పూర్తి చేశారు. అలాగే ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా ఆ కృష్ణలంక ప్రాంతంలో వరద వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కృష్ణానది వరద వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. ఎప్పటికప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి వరద వచ్చినప్పుడల్లా అధికారులు చాలా ఇబ్బంది పడి మన స్టేడియంలోనో, పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో, లేకపోతే ఇంకా హాస్టల్స్లోనో, స్కూల్స్ బిల్డింగ్లోనో ఉండి ఆ ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకుని లోపలికి వెళ్ళి ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అటువంటి వాళ్ళ ఒక చక్కటి రీటైనింగ్ వాళ్ళు మొత్తం పూర్తి చేసి ఇవాళ ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపు 8,000 కుటుంబాలకి ఒక భద్రత కల్పించినటువంటి మంచి పేరు, అట్లాగే ఒక అభివృద్ధి సాధకుడు అని చెప్పి ఇవాళ నెహ్రూ గారి అబ్బాయిగా అది దేవినేని అవినాష్కే దక్కుతుంది. ఈ తూర్పు నియోజకవర్గంలో మరి 650 కోట్లతో ఇవాళ అభివృద్ధి చేశాయంటే నిజంగా కూడా చాలా గొప్ప. ముఖ్యంగా మనం యాక్చువల్గా తీసుకుంటే 3 సంవత్సరాలే గవర్నమెంట్ నడిచింది, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. అది ఇంకా బాగా జరిగేది. ఎప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగా తను ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రాంతానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తనని ఇన్ఛార్జిగా నియమించారో వైఎస్ఆర్సీపీ పార్టీకి, అట్లాగే ఈస్ట్ నియోజకవర్గానికి ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి అవినాష్ని అభినందిస్తూ, అట్లాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు గద్దె రామ్మోహన్ గారు, చాలా మంచి మనిషి పాపం. ఒకసారి గన్నవరం ఎమ్మెల్యే చేశారు, కానీ అక్కడ ఎక్కడ కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యే గారు చేసిన పని అని చెప్పి ఇవాళకి ఒకటి లేదు గన్నవరంలో. తర్వాత విజయవాడకి ఎంపీగా చేశారు, ఎక్కడా కూడా ఆయన మార్క్ పడలా విజయవాడ మీద. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు. ఆ తర్వాత 2 సార్లు నేను ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన గెలిచారు ఈస్ట్లో. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే అయ్యి ఇంతవరకు ఒక్క చిన్న అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఆయనకి ఒక్క పని కూడా లేదు. ఇవాళ అవినాష్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత 650 కోట్లు ఇవాళ ఇక్కడ అభివృద్ధి జరిగింది. నిన్న డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు నాకు ఒక వీడియో చూపించారు. దాంట్లో చాలా కామెడీ షో దాకా నడిచింది. అది గద్దె రామ్మోహన్ గారు, నేను ఇదంతా చేశాను, విజయవాడకు రైల్వే స్టేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ కట్టించాను, ఎయిర్పోర్ట్ లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టించాను, రిటైన్కి వాళ్ళు లేకపోతే రిటైన్కి వాళ్ళు కట్టించాను అని చెప్పి నిజంగా ఇక్కడ జోక్ లేక ఉంది. అది పాపం మంచోడే, కానీ అసమర్థుడు, ఏం చేస్తాం, ఆయన వల్ల ఏం కాదు. కాబట్టి సమర్థులైనటువంటి వ్యక్తులకి ఇవాళ ఇంత కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మరి 650 కోట్లు ఈస్ట్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి అవినాష్ని అభినందిస్తూ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రజలు సమర్థతకి అసమర్థతకి మధ్యలో తేడా గుర్తుంచుకోవాలి. మంచితనం ఒకటే పనికిరాదు. మంచితనం ముసుగులో మనం ఏది చేస్తామన్నా కూడా చెల్లుతుంది అనేది తప్పు. ఇవాళ ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఎవరికైనా కానీ ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నా, ఒక ఎంపీని ఎన్నుకున్నా
నిరంతరం అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, అట్లా రక్షణ కావాలి. ఈ ప్రాంతంలో ఈ నాయకుడైతే మాకు అభివృద్ధి చేస్తాడు, ఈ ప్రాంతంలో ఈ నాయకుడైతే మాకు సంక్షేమం చేస్తాడు, అట్లాగే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక రక్షణలాగా నిలుస్తాడు అనేది ఒక భరోసా ఉండాలి ప్రజలకి. ఆ భరోసా కల్పిస్తాం ఓన్లీ ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం అవినాష్ ఒక్కడికే మాత్రమే అవుతుంది. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ 650 కోట్లు చేశాడంటే తను రుజువు చేస్తున్నాడు. తను ఒక లీడర్గా ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే కంటే గొప్పగా పనిచేస్తానని రుజువు చేస్తున్నాడు. ఇలా రక్షణ కూడా దాంట్లో డౌట్ లేదు. మేము ఇద్దరం ఉంటాం విజయవాడ ఈస్ట్ ప్రజలందరికీ అట్లాగే ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేశినేని నాని, అవినాష్ మీ అందరికీ రక్షణగా నిలుస్తారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో అవినాష్ని గెలిపించాల్సిందిగా విజయవాడ ఈస్ట్ ప్రజలు కోరుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి చేయడం ఎట్లాగో చూపించాడు, రుజువు చేశాడు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో లేనటువంటి విధంగా సంక్షేమం చేశాడు ఈ రాష్ట్రానికి. 2 సంవత్సరాలు లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది పడినా. అట్లాగే రక్షణ పరంగా వస్తే ఎవరికైనా కానీ తెలుసు, నెహ్రూ గారు అబ్బాయి ఎవరికైనా అండగా దండగా నిలబడి ఏ వ్యవహారాన్నైనా కూడా చక్కబెట్టేటువంటి సమర్థత మరి అవినాష్కి ఉంది. అవినాష్ అండగా నేను కూడా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలని చెప్పి విజయవాడ ఈస్ట్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, మనవి చేస్తాను. థ్యాంక్ యూ. జగన్ విద్వేష పాలన బీసీలని అణగదొక్కే విధంగా కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ రబ్బర్ స్టాంపు మంత్రులుగానే ఉన్నారని ఈవిడెవరు చెప్పి నువ్వు అడుగు. నువ్వు ఓటర్వే కదా, నువ్వు మీడియానే కాదు, నీకు గురుతరమైన బాధ్యత ఉంది మీ మీద. మీడియాకి ఒక గురుతరమైన బాధ్యత ఉంది. 4th ఎస్టేట్ మీరంతా కూడా ఒక పక్క పాలసీ మేకర్స్ అని, ఒక జ్యుడిషియరీ అని, మీరు అని, అంతా కూడా ఎగ్జిక్యూషన్ అని మీకు బాధ్యత ఉంది. ఇప్పుడు మీ దగ్గర మైక్లో ఉన్నాయి అని చెప్పి ఏ గొట్టం గడి దగ్గర మీ గొట్టం పెడితే అదేదో వాగిని తీసుకొచ్చి మళ్ళీ మా దగ్గర పెడితే ఉపయోగం ఏంటి? ఈవిడెవరు? బీసీ కదా. ఇది ఏ సీటు? మేయరు. ఓసీ మేయర్లు ఎవరు పెట్టారు? ఎవరు చేశారు అది? ఇవాళ నువ్వు ఊరిని ఆడేదో మాట చెప్పే కదా మీ దగ్గర గొట్టాలు ఉన్నాయని. ఎవడో గొట్టం గడి దగ్గర పెడతారు, ఆ గొట్టం తీసుకొచ్చి పెడతారు. అది కాదు, మీరు కూడా విశ్లేషణ చేసుకోండి. యాజ్ ఎ మీడియా మీ మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే మీడియా నడిపించాలి. ఎవడో ఏదో చేసాడు రుజువు నా పక్కన నిలబెట్టే సాక్షి ఉంది ఆవిడ. నీకు మొత్తం ఆ రోజు నా కుమార్తె కూడా ఇక్కడ మేయర్ క్యాండిడేట్ టీడీపీలో, మేము కమ్మ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు? బీసీకి ఇచ్చారు. అట్లాగే ఆ రోజు మొత్తం వచ్చిన కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ మెజారిటీ షేరు బీసీలను ఆయన ఇచ్చేశారు. ఇవాళ ఎక్కడ చూస్తే ఇవాళ కృష్ణా జిల్లా అంటే ఏంటి? ఇప్పుడు ఖమ్మం మంత్రి లేకుండా ఉన్నాడు ఆ కృష్ణా జిల్లాలో. మరి వాళ్ళు ఎవరున్నారు? జోగి రమేషేగా, బీసీఏగా. జెడ్పీ చైర్మన్ ఎవరు? మరి అక్కడ కూడా మరేమి అదేం రిజర్వేషన్ కాదు, బీసీ రిజర్వేషన్ కాదు కదా. ఇప్పుడు చెప్పడానికి ఏముంది, ఏందని చెప్తారు అభివృద్ధి. నేను చెప్తున్నా, నువ్వు ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు అమరావతి అని చెప్పి. నువ్వు పెట్టుకున్న ఏంటంటే పేక మేడ ఉంది, గ్రాఫిక్ మేడ అమరావతి. దాంట్లో ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు, ఒక టెంపరీ హైకోర్టు కట్టావు, ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు, ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు. అందుకని నువ్వేం చేసావు? ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే నేను 45 రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలో వచ్చేది. నేను 100 సెక్రటరీలు ఓపెన్ చేశాను. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఊళ్ళో విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది. ఇక్కడ హెల్త్ క్లినిక్లు వచ్చినాయి. 2000 మందికో 3000 మందికో హెల్త్ క్లినిక్ వచ్చింది. ఆర్బీకే వచ్చింది ఊళ్ళలో. సెక్రటరియట్లో 10 నుంచి 12 మంది మీకు ఏది కావాలన్నా డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కావాలా, ఇదివరకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలా, మండలానికి వెళ్ళాలా, లేకపోతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా, లేకపోతే జిల్లాకు రావాలని ఎన్ని రోజులు తిరగాలి, ఎంత లంచాలు ఇవ్వాలని ఉంది. ఇవాళ చెప్తే పొద్దున కల్లా నీకు ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ కావాలంటే అది. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అండ. హెల్త్లో అట్లాగే పాము కార్డు దగ్గర నుంచి దాదాపు ఏది వచ్చినా కానీ ఇంటి పక్కన హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది. 60 టెస్టులు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? అభివృద్ధి అంటే ఏంటి? మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి అని ఉంటుందా? నాకు తెలిసి మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి లేదు. నువ్వేదో 5 స్టార్ హోటల్స్ కడతాను, 7 స్టార్ ఎయిర్పోర్ట్లు కడతాను, 10 స్టార్ రోడ్లు వేస్తానంటే అది ఎవరికి కావాలి? 2000 ఎకరాల కోట్ల కూర్చుని రామోజీరావుకి కావాలేమో, లేదా జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చున్న చంద్రబాబు నాయుడుకి, లోకేష్ నాయుడుకి కావాలేమో. ప్రజలకు కావాల్సింది ఏంటి? హ్యాపీగా ఉండాలి, ఆకలి ఉండకూడదు, సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి. మరి ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో పల్లెటూరులోకి వెళ్తుంటే కానీ ఇక్కడ స్కూల్స్కి వెళ్తుంటే బ్రహ్మాండంగా అప్గ్రేడ్ చేశారు. అట్లాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు, జాబ్స్ వస్తున్నాయి. మీకు ఎవరు చెప్పారు అభివృద్ధి లేదని? రమ్మనండి.
ఇప్పుడు ఈనాడో జ్యోతో TV5 కాదు కదా అభివృద్ధి అంటే ఏంటని చెప్పేది. రమ్మండి, నేషనల్ ఏజెన్సీని కూర్చొని రమ్మనండి, లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మనండి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వస్తాను చర్చ్కి. జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎందుకు, నేను వస్తా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను చర్చకి సిద్ధం. కాకపోతే ఈనాడు జ్యోతో TV5 లేకపోతే ఒక పొల్యూటెడ్ పోలరైజ్డ్ మీడియా కాదు కదా చర్చకి. ఏది డెవలప్మెంట్ కాదు చెప్పి రమ్మనండి. ఒక నేషనల్ ఏజెన్సీని రమ్మనండి, లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మనండి, లేదా ఈవెన్ వన్ తీసుకొని నేను చర్చకు వస్తాను మా పార్టీ తరఫు నుంచి. రమ్మని ఎంత డెవలప్మెంట్ జరిగింది నేను చెప్తాను, ఎంత చేశారు నేను చెప్తాను. మేము పాలించింది 5 ఏళ్లే, 3 ఏళ్లే, 5 ఏళ్ళలో. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనాతో పోయింది, మీ అందరూ తెలుసు. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది, సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రాష్ట్రానికి ఒక సచివాలయం చూసాం. ఇవాళ 15,000 విలేజ్లో ఆల్రెడీ సొంత భవనాలు 11,000 చిల్లర ఉన్నాయి. మిగతా దాదాపు 20,000 పైన సచివాలయాలు వచ్చినాయి. 20,000 చిల్లర సచివాలయాలు వచ్చినాయి. ఏది అభివృద్ధి అంటే నువ్వు పెట్టుకున్న గ్రాఫిక్ క్యాపిటల్లో ఒక టెంపరీ సెక్రటరేట్ కడతాం అభివృద్ధా, ఒక టెంపరీ హైకోర్టు కడతాం అభివృద్ధా, లేకపోతే ప్రతి వ్యక్తి దగ్గరికి అభివృద్ధి వెళ్ళటం అభివృద్ధా? నేను చెప్తున్నా రమ్మను, మా పార్టీ తరఫున నేను వస్తా. బాబు ఏ నేషనల్ ఏజెన్సీని పెడతావా, ఇంటర్నేషనల్ ఏజెన్సీని పెడతావా? నీ TV5 నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతి కాదు కదా డిసైడ్ చేసేది ఏది అభివృద్ధి కాదు. మన ఈస్ట్ నియోజకవర్గంలోన జవహర్ రోడ్ కానీ అలాగే మన మహానాడు రోడ్లోన 2,50,00,000 పెట్టి మనం ఎండ్ టు ఎండ్ ఫ్లవర్ బ్లాక్స్ తోటి రోడ్డు డెవలప్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఇంకొక 2,50,00,000 గురునానక్ కాలనీ కరెన్సీ నగర్లోన మరో 2,50,00,000 వ్యయంతో మరొక ఎండ్ టు ఎండ్ ఫ్లవర్ బ్లాక్స్ తోటి ప్రొవైడింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ CC రోడ్లు కూడా మహాడు రోడ్డు, కరెన్సీ నగరు, లక్ష్మీ నగరు, విజయలక్ష్మి నగరు రోడ్స్ అనేది 38.7 lakhs తోటి జనరల్ ఫండ్లోన ఇది వేసుకోవటం జరుగుతుంది. అలాగే బీటీ రోడ్, ఆర్ట్ మిక్స్ రోడ్ కూడా మనకి కనకదుర్గ నగర్లోన 7, 5, 7, 8, 14, 18 డివిజన్లకు గాను 30 ప్రొవైడింగ్ రోడ్స్. ఇది జనరల్ ఫండ్లోన 32.70 మొత్తం కలిపి దగ్గర మనకి 4 కోట్లు వ్యయం వస్తుంది. 4 కోట్ల వ్యయంతో ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఎండ్ టు ఎండ్ ఫ్లవర్ బ్లాక్స్, గ్రీనరీ ప్రతి ఒక్కటి పూర్తి చేసుకొని ఈరోజు మన ఈస్ట్ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అన్నది ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. గత 5 ఏళ్ల కాలంలో పరిపాలన మనం చూసినాం. ఈ 5 ఏళ్ల కాలంలో పరిపాలన మనం చూసాం. ప్రతి ఒక్క డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన దేవినేని అవినాష్ గారిది. ఈరోజు దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇందాక మన MP గారు నాని గారు ఎంత క్లుప్తంగా వివరించారో మీ అందరికీ తెలుసు. ఇంత చక్కని డెవలప్మెంటు కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏనాడు విజయవాడ నగరం చూడలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటు అభివృద్ధి అటు సంక్షేమము 2 కళ్ళగా ఆయన పాలన అన్నది కొనసాగుతుంది. ఈరోజు మా సామాజిక వర్గం అని చెప్పుకున్న కొన్ని కాలనీలు కూడా ఏ రోజు ఒక్క రోడ్డుకు కూడా నోచుకోకుండా మట్టి రోడ్లతోనే ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా ఇబ్బంది, ఒక స్కూల్ బస్సు వెళ్ళాలన్నా ఇబ్బంది. ప్రతి దీనికి 5 ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది పడుతున్నామన్న రోడ్లు కూడా ఈరోజు పూర్తి చేయటం జరిగింది. మెయిన్ రోడ్సే కాకుండా ఇంటర్నల్ రోడ్స్ కూడా పూర్తి స్థాయిలో 3వ డివిజన్లోనైతే అసలు నాగార్జున నగర్ కానీ, కరెన్సీ నగర్ కానీ, కనకదుర్గ నగర్ కానీ, గురునానక్ కాలనీలో కానీ ఇలా చెప్పుకుంటే పెద్ద పెద్ద కాలనీలు అన్నమాట. ఈ కాలనీల్లో కూడా ఏనాడు ఒక రోడ్డు లేకుండా ఉన్న పరిస్థితి. MP గారు చెప్పారు 10 ఏళ్ల కాలం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకంటూ ఒక గుర్తింపు లేకుండా ఉంది. నిజం, అది నిజంగా చెప్తున్నాం, మేము అబద్ధం చెప్పటం లేదు. ఈ ఈస్ట్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఎన్ని కోట్ల వర్క్ జరిగింది, ఎంత డెవలప్ చేశామన్నది డివిజన్ వారీగా ఇవ్వటానికి కార్పొరేషన్ నుంచి మేము రెడీగా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రజలకి ఏదో అబద్ధాలు చెప్పేస్తే నమ్ముతారన్న చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలకు అభివృద్ధి కనబడుతుంది.
గత 5 ఏళ్ల కాలంలోన విజయవాడ నగరానికి వందల కోట్లు ఇక్కడ డ్రైన్స్కి శాంక్షన్ చేస్తే అవి కూడా అమరావతికి మళ్లించుకున్న ఘనత గత ప్రభుత్వాన్ని. కానీ ఈ ప్రభుత్వంలోన ప్రజలకి కనీస వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ప్రతి ఒక్క విషయంలోన ఇటు వాటర్ ట్యాంకులు నిర్మించడం కానీ, హాస్పిటల్స్ కానీ, ఏ ఒక్క విషయంలో పార్క్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయంలోన ప్రజలకి నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ చేయించుకొని వెళ్తున్నాము. మన దేవినేని అవినాష్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే 3వ డివిజన్ కార్పొరేటర్ గారు ప్రవళిక గారు, మన ఎంపీ గారు, కోఆప్షన్ గారు, అలాగే అందరూ పార్టీ నాయకులు అందరూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సంక్షేమము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము. దయచేసి రాబోయే కాలంలో మీ అభివృద్ధిని, మీ సంక్షేమాన్ని చూసి మన దేవినేని అవినాష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. నమస్తే. డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్, విజయవాడ నగరంలోనే 3వ డివిజన్ అంటే అతి పెద్ద డివిజన్. దాదాపు కాలనీ ఉండి మరొక పక్క కొండ ప్రాంతం అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే 23 సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయిన ఈరోజు స్థానిక మంత్రులందరినీ ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా 23 కోట్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటాయి. 23 కోట్లు ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో 3వ డివిజన్లో చేస్తాం. కార్యక్రమానికి శంకుస్థాపనకి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లాలోని మా అందరి గారు ఒక పెద్ద దిక్కుగా, రాబోయే రోజుల్లో కేశినేని నాని గారు ఒక నాయకత్వంలో 7 నియోజకవర్గాల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేశినేని నాని గారి చేతుల మీదుగా శంకుస్థాపన. అదేవిధంగా ఈ రోజు దగ్గర తూర్పు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమణి నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ ఆరబడుచు మా సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాకి, కోఆప్షన్ మాజీ డిప్యూటీ మేయర్ ముస్నూరు సుబ్బారావు గారికి, మరొక మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు చల్లారావు గారికి, డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, కాలనీ పెద్దలకు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దాదాపుగా 3వ డివిజన్లో 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే ముఖ్యంగా కాలనీ ప్రాంతం కానివ్వండి, కొండ ప్రాంతం కానివ్వండి, 2019లో మేమందరం గారు ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు కరెన్సీ నగర్ కాకుండా మిగిలిన కొత్తగా ఏర్పడిన కనకదుర్గ కాలనీ కానివ్వండి, గణేష్ నగర్ కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్లో అనేక ప్రాంతాల్లో కానివ్వండి, విజయలక్ష్మి కాలనీలో కానివ్వండి, గతుకుల రోడ్లతో వర్షం పడితే మోకాల్లో నీళ్లు దాకా ఎన్నో ఇబ్బందులు. ఆ రోజు నుంచి 2 సంవత్సరాలు కరోనా తీసేసిన మిగిలిన 3 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఏ ప్రజానికం అయితే నమ్మకంతో జరిగిన స్థానికులు గెలిచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని దాదాపుగా సబ్స్టేషన్ దగ్గర నుంచి పార్కులు 2 పార్కులు చేస్తాం కానివ్వండి, అన్ని సీసీ రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు అన్ని విధాలు ఒక పక్క 3వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. మరొక పక్క ఏదైతే కొండ ప్రాంతం కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతంలో మెట్లు, రైలింగ్ కానివ్వండి, మంచినీటి సదుపాయం అందిస్తాం గారి జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కరెంటు కష్టాలు ఉండకూడదని చెప్పని దాదాపుగా 6 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో కరెంటు పోతే ఎన్నో ఇబ్బందులు, ఇంట్లో అనేక వస్తువులు కాలిపోయాయని చెప్పని చాలామంది పెద్దలు మా దగ్గర చెప్పారు. కానీ ఈరోజు అలాంటి అవసరం కాకుండా, అలాంటి అవకాశం ఇవ్వకుండా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా దాదాపుగా 6 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేపించి ప్రారంభించి ఈరోజు ఆ విధంగా అందజేస్తాం గారు జరుగుతాను. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు, మేము ఈ ఫిగర్ ఊరికినే చెప్పట్లా, డివిజన్తో సహా 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్, అదేవిధంగా హాస్పిటల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, రిటైనింగ్ వాల్తో సహా చేసిన ప్రతి కార్యక్రమం మీద ఈరోజు ఏ కార్యక్రమాలు ఏ డివిజన్లో చేసామని చెప్పి ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మనకి ఓటేసినా ఓటు వేయకపోయినా ఒక్కరి గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో అన్ని విధాలుగా చేయాలని చెప్పి ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారో దానికి అనుగుణంగా అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి,
నగరంలో మా మేయర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు గారు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తాం గారు జరిగింది. ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ ఉన్నదల కొండపైకి వెళ్ళినా, ఏ కృష్ణంగ కరకట్ట ప్రాంతానికి వెళ్ళినా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధపు ప్రచారం ఏరియాలో అభివృద్ధి రాష్ట్రం వెనక్కి వెళ్ళిందని చెప్పని నేను ఎవరైతే విమర్శ చేస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన నియోజకవర్గంలో 650 కోట్ల చేతిని నిరూపించే దమ్ము ధైర్యం ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తకు ఉంది. ఈరోజు గెలిచిన గత 5 సంవత్సరాలు ఏ నియోజకవర్గం అయినా మీరు గెలిచిన నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయల కార్యక్రమాలు చేసని చెప్పిన ఒక నియోజకవర్గాన్ని మీరు చెప్పగలరా? చివరికి మీరు మీ అధినాయకుడు మీ చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంలో కూడా ఈరోజు 1 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకుండా ఈరోజు వీడియోలతో సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధపు ప్రచారం. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజానికానికి ఒక క్లారిటీ, 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు విజయవాడ పార్లమెంట్లో ఒక పెద్ద దిక్కుగా ఒక ఫేస్గా ఈరోజు వచ్చి మా అందరికీ ఈరోజు పార్టీని బలోపేతంతో పాటు ఈరోజు నియోజకవర్గాలు గారు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని వాగినా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉందని చెప్పని ఒక పెద్ద నాయకుడు మీద 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఇక్కడ టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, ట్రాఫిక్ కష్టాలు తీర్చి ఒక మార్కు ఏర్పరచుకున్న కేసినేని నాని గారి మీద ఎవరు మాట్లాడినా, కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళైనా, లేకపోతే గన్నవరం నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా అయిన వాళ్ళైనా, లేకపోతే ఎటువంటి పదవి లేకుండా ఈరోజు ఏదో డ్రామాలు చేసి ప్రజానికం దగ్గరికి ఏదో మన్నలు పొందాలని చెప్పని, లేకపోతే అధినాయకుడి దగ్గర మన్నలు పొందాలని చెప్పని చెప్పేవాళ్ళైనా ఈరోజు కేసినేని నాని గారి యొక్క విజయవాడ పార్లమెంట్కి, విజయవాడ నగరానికి అభిక్రమం 1% గారు మీరు ఎవరు గారు చేయలేరనే విషయం వాళ్ళందరూ గారు గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రజల్లో, ఎందుకంటే నేను గారు 2-3 మీటింగ్లు నందిగామ, జగ్గేపేట నాని గారితో కలిసి వెళ్తాం గారు జరిగింది. ఈరోజు అనేక మంది జనాభా దారి పొడవున మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అనేక మంది పార్టీతో సంబంధం లేకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి ఈరోజు పాయింట్ స్థానం 3 లక్షల మెజారిటీతో మీరు గెలుస్తున్నారని చెప్పని మా కలరైతే చాలా మంది సామాన్య ప్రజానికి నాని గారిని ఇచ్చేస్తాం జరిగింది. ఒకపై జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క స్థానికంగా మా నాయకులు కానివ్వండి, కానివ్వండి, లేకపోతే మేమందరం ప్రజానికానికి చేసిన మంచి కార్యక్రమాలు రేపు విజయవాడ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ